సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ వైజాగ్లో శరవేగంగా నిర్మాణం పూర్తవుతుంది. రహేజా సంస్థ నిర్మిస్తున్నటువంటి మాల్ వైజాగ్ నడిబొడ్డులో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మాల్ ఉంది ఏదైతే ఉందో ఒక క్రికెట్ సైజ్ ఎంత ఉంటుందో అందరికీ తెలుసు, గ్రౌండ్ సైజు. అదేవిధంగా 3 క్రికెట్ గ్రౌండ్ల సైజు ఏ విధంగా ఎందుకు ఉంటుందో అంత పెద్ద మొత్తంలో స్థలంలో దీన్ని ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా ఈ యొక్క మాల్ నిర్మాణం అవుతుంది. శరవేగంగా పూర్తి చేసుకోబోతుంది. మరికొద్ది రోజుల్లోనే ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి రహేజా సంస్థ ప్రెసిడెంట్ దీని విధి విధానాలు కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఎందుకంటే త్వరలో ఇది అందుబాటులోకి రాబోతుంది. 2026లో పూర్తి చేస్తామని చెప్పారు. అనుకున్న విధంగానే ఇది మరికొద్ది రోజుల్లోనే నిర్మాణం పూర్తి చేసుకోబోతుంది. అంటే కేవలం 1-2 నెలల్లో ఇది ప్రారంభం అవుతుందని చెప్పి ఇక్కడ అంతా అనుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు ఈ భవనాల నిర్మాణం కోసం దాదాపుగా రహేజా సంస్థ ఫేజ్ 1లో భాగంగా 800 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అదేవిధంగా ఫేజ్ 2 కూడా ఉంది. 2172 కోట్ల రూపాయలతోటి ఇంకా ఐటీ అలాగే కమర్షియల్ భవనాలు కూడా నిర్మించబోతుంది. దీని ద్వారా కూడా దాదాపుగా ఒక 10,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు ఆ సంస్థ ప్రకటించడం కూడా జరిగింది. వైజాగ్లోని అక్కేపాలెం ప్రాంతం జాతీయ రహదారికి సమీపంలోని శాలిగ్రామపురం ఇది ఈ ప్రాంతం. రహేజా గ్రూప్ నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్కు 2023 ఆగస్టు 1న అప్పటి ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఫేజ్ 1లో భాగంగా ఇనార్బిట్ మాల్ ఐటీ పార్క్ నిర్మాణానికి రహేజా గ్రూప్ దాదాపుగా 800 కోట్లు వ్యయం చేస్తుంది. 6 లక్షల చదరపు అడుగుల మాల్, 4 లక్షల చదరపు అడుగుల పార్కింగ్ ప్రాంతాన్ని నిర్మిస్తోంది. మరికొద్ది రోజుల్లో పూర్తి చేసిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు పనులు కూడా పూర్తయిపోయాయి. ఇందులో 250 జాతీయ అంతర్జాతీయ బ్రాండ్ స్టోర్స్, మల్టీప్లెక్స్లు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్, ఫుడ్ కోర్ట్, టెర్రస్ గార్డెన్ షాపింగ్ స్పేస్ అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా దాదాపు 5,000 మందికి ఉపాధి కలగనుందని అంటున్నారు. అంటే ఇది లోపల బయట మొత్తం చూస్తుంటే దాదాపు 10,000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. దక్షిణాదిలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ కావడం విశేషం. ఈ శంకుస్థాపన సమయంలో రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా మాట్లాడుతూ 2వ దశలో భాగంగా త్వరలోనే విశాఖలో ఐటీ స్పేస్ నిర్మించి ఐటీ రంగంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని కూడా ప్రకటించడం జరిగింది.